బప్పీ లహరి ఆఫ్ చిత్తోర్గఢ్ గా గుర్తింపు పొందిన కన్వాయ్ లాల్ ఖాతిక్ కు గ్యాంగ్స్టర్ల నుంచి బెదిరింపులు వచ్చాయి. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్వాయ్ లాల్ గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా ముఠాతో సంబంధం ఉందని, డబ్బు చెల్లించకపోతే బంగారం ధరించే స్థితిలో ఉండవని హెచ్చరించినట్లుగా ఫిర్యాదులో వెల్లడించారు. 2 రోజుల క్రితం కన్వయ్య లాల్ కు గుర్తు తెలియని నంబర్ నుంచి మిస్డ్ కాల్స్ వచ్చాయని తెలిపారు పోలీసులు. ఆ తర్వాత అదే నంబర్ నుండి వాట్సాప్ కాల్ వచ్చిందని, దానికి కన్వయ్య సమాధానం చెప్పలేదని తెలిపారు. దీంతో 5 కోట్లు డిమాండ్ చేస్తూ ఆడియో రికార్డింగ్ ను కూడా ఆయన ఫోన్ కు పంపారని పోలీసులు తెలిపారు. విషయాన్ని ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా సెటిల్ చేసుకోవాలని కూడా సూచించారు. ఆ తర్వాత మరోసారి ఫోన్ చేసి అదే డిమాండ్ చేయడంతో ఆయన సిటీ కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ కు చెందిన పండ్ల వ్యాపారి కన్వయ్ లాల్ ఖాతిక్ అతనికి బంగారం మీద మక్కువ ఎక్కువ. దీంతో 3.5 కిలోల బంగారం ధరించి చిత్తోర్గఢ్ బప్పీ లహరిగా గుర్తింపు పొందాడు. ఇలా బంగారం ధరించి ట్రోల్ అయి గోల్డ్ మ్యాన్ ఆఫ్ చిత్తోర్గఢ్ గాను వైరల్ అయ్యాడు. గ్యాంగ్స్టర్ రోహిత్ గోదారా బిన్కిర్లోని లునాయ్క్రన్ కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం అతను కెనడాలో ఉన్నట్లుగా సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో అతడిపై 32కు పైగా కేసులున్నాయి. సంచలనం సృష్టించిన రాపర్ సిద్ధు మూసేవాలా హత్య కేసు నిందితుల్లో కూడా రోహిత్ కూడా ఒకరు. గ్యాంగ్స్టర్ రాజు తేహత్ హత్య కేసుల్లోనూ కూడా అతను ప్రధాన నిందితుడుగా ఉన్నారు. 2022లో పవన్ కుమార్ అనే పేరిట నకిలీ పాస్పోర్ట్ సృష్టించుకుని ఢిల్లీ నుంచి దుబాయ్కు చెక్కేశాడు. దీంతో అతడిపై ఇంటర్పోల్ రెడ్ నోటీస్ సర్క్యులర్ జారీ అయింది.